ముఖ్యంగా ఒక వారం 10 రోజుల నుంచి మరి రోడ్ ఇన్స్పెక్షన్ గురించి పిలుద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మరి వినాయక చవితి తర్వాత మిగతా వర్షాలు రావడం ఇదంతా ఉండడం వల్ల ప్లస్ రోడ్ కూడా ఒక స్టేజ్ వరకు అయిన తర్వాత ఎమ్మెల్యే గారిని పిలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని పెద్ద ఎత్తున సన్మానం చేసుకోవాలి, కార్పొరేటర్ గారికి పెద్ద ఎత్తున సన్మానం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి వికాస్ గారికి కూడా రాత్రి చెప్పి, యాక్చువల్గా సాటర్డే అనుకున్నాం, రాత్రి చెప్పి కొంచెం అర్జెంటుగా మరి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం కాబట్టి కొంచెం ఎక్కువ మందికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినందుకు క్షమించాలి. మరి రోడ్స్తో పాటు కొన్ని ఇష్యూస్ కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ మర్రిచెట్టు దగ్గర ఒక బ్లైండ్ కర్వ్ ఏదైతే ఉందో ఆ బ్లైండ్ కర్వ్ కూడా కొంచెం రోడ్ వైడనింగ్ చేయాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారికి చెప్తే ఇప్పుడే ఇమీడియట్గా నాగేందర్ గారు కూడా ఉన్నారు. నాగేందర్ గారు వేదిక దగ్గరికి రావాలి. ఈ నాగేందర్ గారు రమన్ లోపల నాగేందర్ గారికి ఇమీడియట్గా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది ఆ రోడ్ వైడనింగ్ కూడా మరి ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అదే కాకుండా ఆ మర్రి చెట్టు దగ్గర ఏదైతే మనకు వాటర్ లాగింగ్ పాయింట్ ఉందో నీళ్ళని ఆగిపోయి అక్కడ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీలోకి వెళ్ళి బయటికి పోవట్లేదు నీళ్లు, అది కూడా ఇమీడియట్గా మరి ఎమ్మెల్యే గారు ఇప్పుడు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ రజనీకాంత్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అది ఇమీడియట్గా లైన్ క్లియర్ చేసి అది కంప్లీట్ చేసేస్తా అని చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా ఇంకేమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు రెండో విషయం ఏంటంటే ఏదైతే రోడ్డు మనం వెడల్పు చేసుకున్నామో ప్లస్ మంచి రోడ్డు ఈ సేవ నుంచి ఇక్కడ వరకు వేసుకున్నామో అక్కడక్కడ పార్కింగ్స్ పెడతా ఉన్నారు, బయట వాళ్ళు వచ్చి పార్కింగ్ పెడతా ఉన్నారు. మన కాలనీ వాళ్ళు కూడా కొంతమంది పార్కింగ్ పెట్టి మెట్రోలో వెళ్ళడానికి అని పెడతా ఉన్నారు. కొంచెం మన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం వాళ్ళకి చెప్పి కొంచెం వాళ్ళకి పెట్టకుండా ఏర్పాటు చేద్దాం. బయట వాళ్ళు ఎవరైనా పెడితే కనుక ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో మాట్లాడి కొంచెం రోడ్ క్లియర్గా ఉండేటట్టు కూడా ఎమ్మెల్యే గారికి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఏదైతే ఇందిరానగర్ కాలనీ ఉందో ఇందిరానగర్ కాలనీకి సంబంధించి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ప్లేస్ ఉన్నది. ఆ కమ్యూనిటీ హాల్ ప్లేస్ కూడా సార్ చూపెట్టడం జరిగింది. అందులో ఒక గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ వేస్తే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి దానికి దీనికి ప్లస్ ఏదైతే అంబేద్కర్ నగర్లో గవర్నమెంట్ స్కూల్ రోడ్ పైన ఉందో ఆ రోడ్ పైన ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రోడ్ పైకి వెళ్తారన్న ఒక భయం ఉంటుంది. చాలా మంది చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మనకు బిల్డింగ్ లేక ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ని కూడా ఇక్కడికి తీసుకురావాలన్న ఇంటెన్షన్ తోటి ఈ బిల్డింగ్ ప్రిపేర్ అయిపోతే కనుక ఆ బిల్డింగ్ ప్రిపేర్ అయిపోతే ఇక్కడికి షిఫ్ట్ చేద్దామన్న ఆలోచనతో ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా మాట్లాడి దానికి ఫండ్స్ రేజ్ చేసి దాని గ్రౌండ్ ప్లేస్ ఒక 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా ఇందిరానగర్లో ఒక 2 కెమెరాస్ ఏదైతే చెత్త గార్బేజ్ చేస్తా ఉన్నారో ఇంటికి వెహికల్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది రోడ్ పైన గార్బేజ్ చేసిపోతా ఉన్నారు. ఎందుకంటే అది మెయిన్ రోడ్ అయిపోయింది. ఒక 10 కాలనీ పీపుల్ ఇక్కడ నుంచి మూవ్ అవుతా ఉంటారు. ఆ రోడ్ మీదకి ఇలా గార్బేజ్ అంతా అక్కడ పడుతుంది. అసోసియేషన్ వాళ్ళు కూడా ఇందిరానగర్ అసోసియేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక 2 కెమెరాస్ ఏర్పాటు చేయమని చెప్పేసి. అసోసియేషన్ వాళ్ళు కొన్ని ఫండ్స్ రేజ్ చేసుకున్నా మిగతా ఎమ్మెల్యే గారు సహకరించి ఒక 2 కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. కాబట్టి దానికి కూడా ఇందిరానగర్ కాలనీలో అందరూ గట్టిగా చెప్పండి కొట్టి ఎమ్మెల్యే గారికి మనకి సమయం ఇచ్చి ఎమ్మెల్యే గారు వచ్చినారు. ఇట్లానే మనము ఒక 5 కాలనీస్కి సంబంధించి ఎవ్రీ సాటర్డే సండే మంత్లో ఎమ్మెల్యే గారి షెడ్యూల్ బట్టి మనం అన్ని కాలనీస్ కూడా ఎమ్మెల్యే గారిని తిప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి లోకల్గా అక్కడ ఉన్న కాలనీస్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ కాలనీ ప్రజలతో ఇట్లానే కూర్చొని చిన్న టిఫిన్ అండ్ స్నాక్స్ మీటింగ్ ఏదైనా పెట్టుకొని అన్ని సమస్యలు కూడా 1 by 1 చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వికాస్ గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అన్న లక్ష్మారెడ్డి అన్న గురించి నేను ఒక 2 నిమిషాలు చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ అన్న ముందు రోడ్డు రాములు సార్ ఇక్కడికి వెళ్ళి మనం టిఫిన్ అయిపోయిన తర్వాత వెళ్తూ ఆ రోడ్డు చూపిద్దాం. ఎందుకంటే మళ్ళీ అటు పోయి రావడం ఎందుకని ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం ఖచ్చితంగా. అన్న గురించి ముందు తెలుస్తుంటే అన్న ఇట్లా బాగా సోషల్ సర్వీస్ చేస్తారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు అనేసి ఫస్ట్ టైం అన్నని నేను ఎలక్షన్ దీంట్లో క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు ఆ రోజు కలిసాను అన్నని ఫస్ట్ టైం. ఆ రోజు వచ్చినప్పుడు కూడా అన్న ఆయన క్యాంపెయినింగ్ అవి ఇవి అన్నట్టు ఏం మాట్లాడలేదు. డిఫరెంట్గా ఆయన ఏంటంటే నీకు ఎవరికన్నా ఏమన్నా ఇది కావాలి, ప్రాబ్లం ఉందా, ఇష్యూ ఉందా, హాస్పిటల్ ఉండదు, కాలేజ్ సీట్స్ ఉండదు, ఏదైనా ఉండదు, నాకు ఒక ఫోన్ చేయండి, నేను చేయగలిగింది కంపల్సరీ మీకు చేసిస్తా అనేసి ఆయన చెప్తుంటే అది క్యాంపెయినింగ్ లాగా లేకుండా ఆయన ఏదో పర్సనల్గా సోషల్ సర్వీస్ దానికి వచ్చినట్టు ఉండే. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నాకు రియలీ ఆ రోజు మంచిగా అనిపించింది అన్న అది ఇది చేస్తుంటే. అంటే ఆ సేవాభావం ఉన్నది అన్న గురించి అనేసి. అదే మళ్ళీ ప్రవీణ్ గురించి కూడా ఒక నిమిషం చెప్తాను. ప్రవీణ్ అయితే మన దీంట్లో కాలనీస్లో చుట్టుపక్కల కాలనీతోనే ఉన్నాడు. బట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అర్ధరాత్రి 1 గంటకు కూడా నేను ఫోన్ చేసినా కానీ అన్న వస్తున్నా, ఉండండి, అక్కడే ఉండండి, వస్తున్నా అని చెప్పేసి రావడం అనేది ఉంటుంది ఆయనది. సో ఆయనది చాలా యాక్టివ్గా ఇప్పుడు ఈ రోడ్ కూడా మేము ఆల్మోస్ట్ 5 years మేము ఫాలోఅప్ చేసినాము, అన్నీ చేసినాము. ఈ గారు చెప్పారు లేదు వికాస్ ఇట్లా కాదు, అవుతుంది, టైం పడుతుంది అన్నారు. ప్రవీణ్ చేతిలో పెట్టినాం అన్న. ప్రవీణ్ ఎన్నిక అయినాక ప్రవీణ్కి చెప్పినాం ఫస్ట్ మాకు కావాల్సింది ఇది అనేసి.
ప్రవీణ్ మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత అన్నతో నేను ఒకసారి అడిగేసి దాన్ని పుష్ చేస్తా అన్నాడు. మీరు అడిగిన తర్వాత మీరు ఇక ఓకే అన్నట్టున్నారు. ఇక అది ఫాస్ట్గా మూవ్ అయ్యి తొందరగా కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చింది అన్న. థ్యాంక్ యూ సో మచ్, ఇద్దరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. కళ్యాణ్పురి ఇతర కాలనీస్ ప్రెసిడెంట్లకి సెక్రటరీలకి మీ అందరు కూడా నమస్కారం. అట్లేపోతే ప్రవీణ్ అన్నకి, మా ప్రెసిడెంట్ గారికి, అలాగే మదన్నకి, మీ అందరికి మా పార్టీలకు కూడా నమస్కారం చేస్తూ, ఈరోజు అంటే కొన్ని ఇష్యూస్ చెప్తా ఉండే అవన్నీ కూడా అంటే డిపార్ట్మెంట్లో ఎవరైతే రాలేదో వాళ్ళతో ఫోన్లు మాట్లాడినా ఉన్నోళ్ళకేమో వాళ్ళతో చెప్పి చేపిస్తానికి ప్లాన్ చేసి ఎట్లా చేయాలి ఏంటి అనేది చూసి చేపిస్తాను. మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే వర్షం వస్తే నీళ్లు పోనీకి ఆ ఏరియాలో ఏదైతే ఉన్నదో ఇప్పుడే ఫోటో తీసి వాటర్ వర్కర్లతో మాట్లాడినా ఇమీడియట్గా ఐదర్ కేసు అన్న పెట్టు, లేదు ఆ నీళ్లు పోయేటట్టు ఆర్గనైజ్ చేయమని చెప్పిన వాళ్ళు. ఎవరైతే ఇంత ముందుకు 20 ఏళ్ళ సంది నీళ్ళు పోతున్నాయి, ఇప్పుడు బంద్ చేసేది మాది జాగాని. సరే నీ జాగా అయితే నీది ఉంటుంది, నువ్వు ఇప్పుడైతే నీళ్లు పోయేటట్టయితే అతను ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒప్పుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. అందరి ఇళ్ళకి నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తే ప్రాబ్లం అయితే అనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పిన. అట్లే ఇంద్రనగర్ వాళ్ళకి కూడా వాళ్ళకి సీసీ కెమెరాస్ ఏదైతే చెత్త ఇస్తున్నారో దాని గురించి కూడా వాళ్ళకి ఏదైనా ఉంటే సపోర్ట్ చేస్తా అని చెప్పినాము. అట్లే అదే కాకుండా ఇప్పుడు ఏదైతే మెయిన్గా ఈ రోడ్లన్నీ మంచిగా అయ్యే వరకు ఈ మెట్రో స్టేషన్ వచ్చిన దాకా ఏమవుతుందంటే చుట్టుపక్కల వచ్చి ఆ బండ్లు పార్క్ చేసిపోతున్నట్ట. ఇప్పుడు ఆడికి పోతే వాళ్ళందరూ అదే చెప్తున్నారు. అది నేను ఇప్పుడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తోటి మాట్లాడి అది వాళ్ళ సీజ్ అన్న చేయమని చెప్తా, లేదంటే వాళ్ళకి ఫైన్ వేస్తే ఒక 2-3 సార్లు ఫైన్ వేస్తే మళ్ళీ ఇక్కడ పెట్టకుండా అవుతుంది వాళ్ళు. ఎందుకంటే రోడ్లు మంచిగా అయితే కూడా ప్రాబ్లం ఉంది, రాకపోతేనేమో బాగాలేదంటే ఉంటేనేమో వచ్చేసి బండ్లు పార్క్ చేసిపోతున్నారు బయటకు వచ్చి. కాబట్టి ఇదే కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా నేను వెంబడి ఉండి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే మీ అందరు కూడా తెలుసు, మీ పిల్లల్ని మంచిగా చదివిపియండి. ఎంబీబీఎస్ సీట్ వస్తే చాలు, నేను సీట్ తెప్పించే బాధ్యత మీది, నేను ఫీజు కట్టే బాధ్యత నాది. అట్లే పోతే బీడీఎస్, ఎంబీఎస్, ఎండి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని పంపించండి. అట్లే హెల్త్ సంబంధించిన ఇష్యూస్ ఎవరైనా ఉండనండి. ఇవాళ రేపు మనం చూస్తున్నాము, మనము హాస్పిటల్ జాయిన్ అయితే మన ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా ఉంటే నా దగ్గర పంపించండి. వాళ్ళకి ఏ రకంగా హెల్త్ అంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఏ రకంగా చేపించాలో చూసుకొని ఒక 5-6 హాస్పిటల్స్ ఉన్నాయి, అవన్నిట్లో ఆర్గనైజ్ చేసి చేపిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు అవసరం లేకున్నా మీ దగ్గర పనిచేసే వాళ్ళకు, డ్రైవర్లకు, ఇతర అంటే వాళ్ళందరూ కూడా అవసరం పడితే మీకు ఎవరైనా ఫోన్ చేసినా, కాలనీలో గరీబులు చాలా మంది కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పినా నా దగ్గర పంపించండి, తప్పకుండా నేను అటెండ్ చేసి వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చింది. థ్యాంక్ యూ. Studio.